హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. టమోటా, ఉల్లిపాయలు ఇవేమీ లేకుండా కేవలం చింతపండు రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా ఈ చింతపండు రసం కోసం ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇలాగ విడివిడిగా చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఈ చింతపండును బాగా నాననివ్వండి. ఇలాగ చింతపండు బాగా నానిన తర్వాత చింతపండును బాగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోండి. ఈ చింతపండు రసాన్ని మీరు ఏ గిన్నెలో అంటే ఏ ప్యాన్లో అయితే రసం ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్లోకి ఈ చింతపండు రసాన్ని తీసుకోండి. మిగిలిన చింతపండు పిప్పి ఉంటుంది కదా, దానిలోకి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని చింతపండు రసాన్ని తీసుకోండి. ఇలాగా చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం పోయేలాగా చింతపండు నీళ్ళను గిన్నెలోకి వేసుకోండి. ఇలాగ గిన్నెలోకి వేసుకున్న తర్వాత నీళ్ళు 2-3 గ్లాసులు వేసుకోండి. మీకు ఎంత రసం కావాలంటే అంత ఇప్పుడే వేసుకోండి నీళ్ళు. తర్వాత మనం చింతపండు రసం కానీ నీళ్ళు కానీ వేయము. ఇలాగ నీళ్ళు వేసిన తర్వాత పులుపు సరిపోయిందో లేదో చూసుకొని ఇదే స్టేజ్లో పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ పులుపుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ కావాలంటే సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టేసి పైన మూత పెట్టండి. మూత మొత్తం క్లోజ్ చేయకుండా ఇలాగ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే మనం రసం ఉడికేటప్పుడు మళ్ళీ రసం పైకి వచ్చేసిద్ది. అందుకని ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చింతపండుకు తాలింపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 2 లేదా 3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. తాలింపు కొంచెం దూరగా వేగుతుంది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే హింగు 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇలాగ తాలింపు రెడీ చేసుకున్న తర్వాత ఈ తాలింపును రసంలోకి వేసుకోండి. తాలింపును రసంలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే కారం సరిపోయింది, సాల్ట్ మాత్రం సరిపోలేదు. అందుకని నేను సాల్ట్ కొంచెం వేస్తున్నాను. మీకు అవసరం పడితే వేసుకోండి సాల్ట్. ఇలాగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత మాత్రం మొత్తం క్లోజ్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇలాగా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రసం ఎంత బాగుంది అంటే రసాన్ని గ్లాసులో పోసుకొని తాగేంత బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.